గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ చాలా ప్రెసెంట్ గా ఉన్నారు? నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావా? ప్రతి కుక్కకు ఒక టైం వస్తుంది అంటారు కదా. కాదు ఫ్రెండ్స్, ఇదిగో ప్రతి ఏగకు కూడా ఒక టైం వచ్చింది. నీకెప్పుడు వస్తుందా దరిద్రుడా? ఎప్పుడు సింగిల్ గానే ఉండిపోతావా? వేసేసాడు, బాగా వేసేసాడు. సీమ నుంచి వచ్చావు, చిట్టిగారె తింటావా అంటే ఎస్. ఆవురావురంటున్నావు, అరకోడి తెమ్మంటావా? ఆవురావురంటున్నావు. నేను కూడా ఫ్లాష్ మ్యాన్ అయ్యి ఉంటే ఎంత బాగుండేదో. ఎందుకు? వై? బికాజ్ ఎక్కడికి పడితే అక్కడ స్పీడ్గా వెళ్ళిపోయేదాన్ని. అండ్ ఇంకొకటి ఏంటో చెప్పనా, తట్టేస్తా. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజ్ చేయడం ఏదో సిగ్గు. ఎక్కడ పట్టావు కానీ పిల్ల ఉల్లిపాయ మీద నమ్మకం అసలు భలే ఉంది. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కారు పంపించు, వచ్చేస్తుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. Hey, I've seen this one. This is a classic. మావా అంటే మాపటికి మనసిస్తానే, రసం పిండి అల్లుంది. బావా అంటే బ్రహ్మాండం చూపిస్తానే. సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కారు పంపించు, వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుద్దోకి. అన్నా, నువ్వు రోజుకి ఎన్నిసార్లు కొట్టుకుంటావు? అరే మాకెళ్ళోడు నాకు కొట్టుకునే కర్మేంద్రా. నేను నా అస్త్రాన్ని దేనిపైన ప్రయోగించవచ్చురా నీ మెంటల్. వేసేసాడు, బాగా. నీకు ఇది న్యాయమా? ప్రేమా ప్రేమా ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా, రూపాయి కావాలా, రూపాయి పువ్వులు కావాలా. నా రూపు రేపు చల్లగుంటే రూపాయి ఎందుకు, రూపాయి పువ్వులు ఎందుకు? సామాన్లు అంటే ఏంటి అసలు? ఈ మీమ్ పేజెస్ నేను అడుగుతున్నాను క్లియర్ గా. సామాన్లు అంటే నీకు అర్థమైందో లేదోనని.